టీడీపీ అధినేత చంద్రబాబు రేపు మళ్లీ ఢిల్లీకి వెళ్తున్నారు. కాసేపట్లో టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అందుబాటులో ఉన్న ఎంపీలు ఉండవల్లిలోని తన నివాసానికి రావాలని ఆదేశించారు. ఇప్పటికే ఢిల్లీ ప్రయాణంలో ఉన్న ఎంపీలు మినహా మిగతా వాళ్లు ఈ సమావేశానికి హాజరు కానున్నారు. రేపు ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల సమావేశంలో ఎంపీలతో కలిసి చంద్రబాబు పాల్గొనున్నారు. మరోవైపు ప్రధాని మోదీ ప్రమాణ స్వీకారానికి టీడీపీ ఎంపీలకు ఆహ్వానాలు అందాయి. చంద్రబాబు ఎంపీలతో సమావేశం కాబోతూ ఉన్నారు. మరిన్ని అప్డేట్స్ కూడా తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, సంధ్య, కొద్దిసేపటి క్రితమే ఎంపీలు కొంతమంది అందుబాటులో ఉన్న ఎంపీలు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. నిన్న అర్ధరాత్రే చంద్రబాబు ఢిల్లీలో ఎన్డీఏ పక్షాల సమావేశంలో పాల్గొని రాత్రి తిరిగి వచ్చారు. ఈ ఉదయం ఎంపీలతో సమావేశం కావాలని నిర్వహించారు. అయితే ఆయన రాత్రి లేట్ అయింది కాబట్టి కొద్దిసేపట్లో సమావేశం ప్రారంభంగా అవుతుంది. ఇప్పటికే అక్కడ చూస్తే కనుక మొత్తం ఇప్పటికే చంద్రబాబు నివాసానికి మొత్తం కూడా నేతలంతా కూడా క్యూ కడుతున్న పరిస్థితి. కొంతమంది దూర ప్రాంతాల నుంచి వచ్చే ఎంపీలు కూడా చంద్రబాబు నివాసానికి రావడానికి బయలుదేరారు. మొత్తం కూడా నిన్న జరిగిన ఎన్డీఏ పక్షాల సమావేశంలో జరిగిన చర్చల వివరాలను కూడా ఎంపీలకు వివరిస్తారు. ఎంపీలతో కలిసి రేపు చంద్రబాబు ఢిల్లీ వెళ్లబోతున్నారు. రేపు మరోసారి ఎన్డీఏ పక్షాల సమావేశం జరగబోతుంది. ముఖ్యంగా ఎన్డీఏలో టీడీపీ చేరికకు సంబంధించి కీలక చర్చలు అయితే ఇక్కడ జరగబోతున్నాయి. ఎందుకంటే ఈసారి టీడీపీ ఎన్డీఏలో రెండవ అతిపెద్ద పార్టీగా ఉంది. దాదాపు 16 మంది ఎంపీలు టీడీపీకి లభించాయి. కేవలం 17 స్థానాల్లో పోటీ చేసిన టీడీపీ 16 స్థానాల్లో విజయం సాధించింది. ఎన్డీఏ పక్షాల్లో రెండవ అతిపెద్ద పార్టీ కాబట్టి కొంత చర్చల విషయంలో కూడా టీడీపీ కొంత ప్రియారిటీ ఎక్కువ ఉంటుందని కూడా టీడీపీ నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని కావచ్చు, అమిత్ షా కావచ్చు, ఏదైతే నడ్డా కావచ్చు, ముగ్గురు కూడా ఆ టీడీపీని ప్రధానంగా చర్చల ప్రక్రియలో ముందు పెడుతున్న పరిస్థితుంది. ఈ నేపథ్యంలో టీడీపీ అధినేత కూడా కొంత ప్రియారిటీ అయితే పెరిగిందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నేతలను తీసుకుని ఆయన రేపు మరలా ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ కూడా ప్రధాని ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు నరేంద్ర మోడీ. ఆ సమావేశానికి కూడా వీరందరూ కూడా ప్రధానికి ప్రమాణ స్వీకారానికి కూడా వీరందరూ కూడా ఆహ్వానాలు అందాయి. అందరూ కూడా చంద్రబాబు రేపు వెళ్లి 2 రోజుల పాటు అక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయని టీడీపీ వర్గాలు అయితే చెప్తున్నాయి. ప్రధాని నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారంలో పాల్గొంటారు. అయితే ఏదైతే కేంద్ర ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి కావడం ఖాయంగా మనకి కనిపిస్తుంది. టీడీపీ తరపు నుంచి దాదాపు ఏదైతే 2-3 మంత్రి పదవులు వస్తాయి, కేబినెట్ ర్యాంకులు వచ్చే అవకాశం ఉందని చెప్పి టీడీపీ వర్గాల నుంచి అందుతున్న సమాచారం బట్టి తెలుస్తుంది. ఎందుకంటే 2014లో కేంద్ర కేబినెట్ లో టీడీపీ చేరింది, 2 మంత్రి పదవులు చేపట్టింది. ఈ నేపథ్యంలోనే ఈసారి కూడా ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామి కాబోతుంది. ఏదైతే కేబినెట్ మంత్రులు తీసుకుని రాష్ట్రానికి సహాయ సహకారాలు అందించాలి, ఎక్కువ నిధులు వచ్చే విధంగా కూడా ప్రయత్నించాలి, ఈ అవకాశాన్ని వదులుకోకూడదనే విధంగా టీడీపీలో చర్చ అయితే జరుగుతుంది. సంధ్య, రవిచంద్, అయితే ఎన్డీఏలో ఇప్పుడు టీడీపీ కీలక భాగస్వామ్యం ఉన్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా మనం చూసినట్లయితే ఎన్డీఏ నుంచి ఇక్కడ రాష్ట్రానికి కావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, లేదా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకెళ్లే విధంగా కూడా ఈ రోజు సమావేశంలో చర్చించే అవకాశాలు ఉన్నాయా? అంటే ఎన్డీఏ ముందు ఎలాంటి ప్రపోజల్స్ పెట్టాలి అనే దానిపైన ఒక క్లియర్ పిక్చర్తో రేపు వెళ్లే అవకాశం ఉంటుందా ఢిల్లీకి చంద్రబాబు? సంధ్య, డెఫినెట్ గా చంద్రబాబు గెలిచిన దగ్గర నుంచి కూడా ముందుగా రాష్ట్రంలో ప్రధాన భాగస్వామైన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కూడా చర్చించారు. ఎందుకంటే ఈసారి వచ్చిన విక్టరీ అనేది ప్రజలు తమపై పెట్టుకున్న నమ్మకాన్ని తెలియజేస్తుంది. ఈసారి ఇలాంటి వన్ సైడ్ విక్టరీ భారతదేశ చరిత్రలో మొదటిసారి కనిపిస్తుంది. ప్రజలు మనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని చెప్పి పవన్ కళ్యాణ్ తో కూడా చంద్రబాబు ఇద్దరు కూడా మాట్లాడుకుంటుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీని కూడా నిన్న ఎన్డీఏ పక్షాల సమావేశంలో మాట్లాడడం జరిగింది. అయితే పవన్ కళ్యాణ్ చంద్రబాబు కలిసి ఇప్పుడు మరోసారి రేపు ఢిల్లీ వెళ్తారు. ఏదైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఏదైతే పక్కన పడవేసిన పనులున్నాయో ప్రియారిటీ బేసిక్ నా ముందుకు తీసుకురావాలనుకుంటున్నారు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జీవనాడి లాంటి పోలవరం విషయంలో ప్రధానంగా ఇక్కడ చర్చిస్తున్నారు. ఆ పోలవరం
72% ఎప్పుడో పూర్తయింది. అది 5 సంవత్సరాల నుంచి పక్కన పడిపోయింది. ఈ కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆ పోలవరాన్ని పూర్తి చేయాలని చెప్పి చంద్రబాబు భావిస్తున్నారు. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి కూడా సరైన నీరు లేక పంటలు పండక రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. పట్టిసీమ ఉన్నప్పటికీ కూడా కోస్తాలో ఎక్కడా కూడా ఆ పంపులు ఆన్ చేయని పరిస్థితిని వీరు గుర్తు చేస్తున్నారు టీడీపీ నేతలు. ఈ నేపథ్యంలో పోలవరాన్ని ఎమ్మటే పూర్తి చేసి సంవత్సరం లోపు ప్రజలకు అందించాలి. ఏదైతే కోస్తాలో ఉన్న కరువు కాటకాలను పారద్రోహాలంటే పోలవరంతోనే సాధ్యమని టీడీపీ అధినేత చంద్రబాబు కావచ్చు, పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. ఇమీడియట్ గా కేంద్ర సహకారంతో ఆ ప్రాజెక్టు పూర్తి చేయాలనేది ఒక ప్రధానంగా రేపు జరిగే డిస్కషన్ లో ప్రధానంగా ఉండబోతుంది. అదేవిధంగా రాజధాని విషయం కూడా ప్రధానంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన ప్రధాన సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు పోవాలని చెప్పి టీడీపీ, జనసేన నిర్ణయించుకుంటున్నాయి. సంధ్య. రైట్ రవిచంద్.